బీహార్లో నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. జేడీయూ సభ్యత్వం తీసుకుంటున్నారు. అయితే పార్టీ సభ్యత్వం తీసుకోగానే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కబోతోంది. అయితే నితీష్ రాజ్యసభకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేని జేడీయూ నేతల్ని శాంతపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్న వేళ ఆయన కుమారుడు నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వస్తూనే నిశాంత్ జాక్పాట్ కొట్టబోతున్నారు. సీఎం పదవి బీజేపీ తీసుకుంటే నిశాంత్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు. శనివారం నిశాంత్ జేడీయూ సభ్యత్వం తీసుకుంటారు. నిశాంత్ కు ఇప్పటి వరకు రాజకీయ అనుభవం లేదు, కానీ ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కబోతోంది. నిశాంత్ పొలిటికల్ ఎంట్రీపై జేడీయూ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. వాస్తవానికి నితీష్ ఢిల్లీకి వెళ్లడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే నితీష్ అభిమానులను శాంతపరిచేందుకు ఆయన కుమారుడు నిశాంత్ కు పదవి కట్టబెట్టాలని నిర్ణయించారు. నిశాంత్ రాజకీయాల్లోకి రావాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని అన్నారు జేడీయూ నేత సంజయ్ సింగ్. రాజకీయాలపై ఆయనకు మంచి అవగాహన ఉందన్నారు. कार्यकारी अध्यक्ष संजय झा जी ने घोषणा किया निशांत कुमार जी राजनीति में आएंगे, तो आप लोग समर्थन कीजिए। लेकिन सभी विधायकों ने हौसला के साथ हौसला अफजाई किया, हाथ उठा के खड़े होकर समर्थन करने का काम किया कि निशांत कुमार जी आएँ तो हम लोग पीछे से उनका पूरा बुलंदी से उनको समर्थन करेंगे। और उन्होंने कहा कि मेरा संबंध तो 86 से है ललन बाबू ने, और संबंध के नाते मैं निशांत कुमार को बहुत करीब से जानता हूँ, अच्छा अनुभवी है, वो आगे राजनीति में आएंगे तो मैं उनका समर्थन करूँगा। निशांत जी आना है, पहले से ही मांग था हम लोग का। नीचे कार्यकर्ता से लेके बड़े नेताओं तक जितने एमपी है, सांसद, एमएलसी, सभी लोग यही मांग कर रहे थे, तो निश्चित तौर पर निशांत कुमार जी को आना है। అయితే రాజ్యసభకు నితీష్ వెళ్తే జేడీయూ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. అందుకే నిశాంత్ ను తమ నేతగా రాష్ట్ర ప్రజలకు వాళ్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీహార్ సీఎం ఎవరన్నది నితీష్ మాత్రమే తేలుస్తారని జేడీయూ నేతలు చెబుతున్నారు. మరోవైపు నితీష్ సీఎం పదవిలో కొనసాగాలని జేడీయూ కార్యకర్తలు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. నెల రోజుల పాటు నితీష్ సీఎంగా కొనసాగే అవకాశాలున్నాయి. తరువాతే బీహార్ కొత్త సీఎం ఎంపిక జరుగుతుందని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.